స్టూల్లో నీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్? మీ స్టూల్లో నీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్? డీప్ రాకూడదు. నీకు ఎన్ని బాయ్ ఫ్రెండ్స్? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? క్లోజ్. 1 second. ఆన్సర్ క్లోజ్. ఐ వాంట్ క్లోజ్. క్లోజ్ క్వశ్చన్ గైస్. ఆన్సర్ 3. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకోసారి ఏం చేయాలి? అడ్డెల్లో ఎందుకు ఈ రోజే గేమ్ అడగం కాదు. Without ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. శుద్ర పూజ చేస్తుంది. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై విరూపాక్ష. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తెలుసు నాన్న, నువ్వేమన్నా చెప్తావు మా ఫ్రెండ్స్ కి, మా ఫ్రెండ్స్ కి? బిజీ ప్రాంతం చేసి ఇలా ఇస్తారు సార్, చూస్తాను. 50 నుండి వసూలు చేసాను సార్. హాయ్, ఈరోజు ఒక ఫస్ట్ వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయ్యాను. ఏం వ్లాగ్ తీద్దామని ఆలోచిస్తే మా ఇంట్లో అన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ కజిన్స్ వచ్చారు. వాళ్ళని చిన్న ప్రాంక్ చేద్దాం. నేను గేమ్స్ ఆడిస్తాను. గేమ్స్ ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళకి 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అని చెప్తాను. కానీ ఏం క్యాష్ ఇస్తాను తెలుసా? ఫేక్ నోట్స్, షూటింగ్ నోట్స్. ఇవి ఇస్తా మనిషి 1000. వాళ్ళకి ఫస్ట్ ఇవి చూపించాను, క్యాష్ ప్రైజ్ అని చెప్తా. లాస్ట్ వాళ్ళ రియాక్షన్స్ ఉందాం. చలో అదే. హలో, యూట్యూబ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యి ఫస్ట్ వీడియో ఊరి నుంచి పిల్లలు వచ్చారు, పిల్లలతో చేద్దాం అనుకున్నా. టైం ఎంత అయింది? 3:35 అవుతుంది. సో ఏం చేస్తున్నారా నువ్వు? ఎందుకు ఆఫ్ చేస్తావు? ఎందుకు నేను చేస్తారా? ఇట్లుంటది పిల్లలతో వీడియో చేద్దాం అంటే. వాడు ఏదో నేను వీడియో స్టార్ట్ చేసేది లేదు, అప్పుడే పాస్ అని నా వెనక తిరుగుతున్నాడు. రెడీ అవ్వండిరా అంటే ఇంకా రెడీ అవుతున్నారు. సిటీ ఏం చేస్తున్నారా? ఏదో ఒక స్టెప్. ఏంట్రా అది? కాళ్ళు నొప్పే? కుంటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ 20,000 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చాక యూట్యూబ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు 17,000 ఫాలోవర్స్ ఉన్నారు, అదే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే ఒక వీడియో చేద్దాం, పిల్లలు వచ్చారు కదా, పిల్లలతో సరదాగా మొదలెట్టారు. ఎప్పుడో 3కి చేద్దాం అనుకున్నా. టైం ఇప్పుడు 3:50 అయింది. మేడం ఇప్పుడే రెడీ అయింది. నువ్వేం వీడియో తీస్తున్నావు? సిటీ మా అన్న వాళ్ళ కూతురు. హాయ్ చెప్పు. హాయ్. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ స్వీటీ. ఫుల్ నేమ్ చెప్పు. రాధా. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. నీ పేరు రాధా? నా పేరు రాగనిధి అని చెప్పు. నా పేరు రాగనిధి. అది పేరు కూడా తెలియదు పిల్లకాయలకు. ఏ క్లాస్ చదువుతావు? ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఈమె లిఖిత ప్రియ బేబీ అని అంటారు, అలియాస్ బేబీ. చెప్పు బేబీ, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 10th కి వచ్చాను. ఇప్పుడే 10th కి వచ్చిందంట. చెప్పేదో నాన్నాడు. సరే వార్త రేపు అయిపోతుంది వీడియో. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు?
నేను 9th క్లాస్ చదువుతున్నా పిఎస్ పబ్లిక్ స్కూల్. అలాగే నా ఛానల్ ఉదయ్ ఛానల్ గ్రూప్ దానిపై విజిట్ చేసింది. అందరు చూస్తుంటారు కదా ఆల్రెడీ ఛానల్. చూసింటారు కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉందా? సెండ్ చేస్తానండి. ఓకే. మావాడు ఆల్రెడీ యూట్యూబర్ అంటే ఎక్స్ యూట్యూబర్, వాడి ఛానల్ పోయిందంట. మావాడు మల్టీ టాస్కింగ్ చేస్తాడు. ఏమేం చేస్తాడు చెప్పు? డాన్స్, మ్యాజిక్ ట్రిక్ వీడియోస్, ఇంకా హర్రర్ వీడియోస్, వెబ్ సిరీస్ అన్ని చేస్తాను. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ కూడా అంట మావాడు టాలెంట్ ఈ వీడియోస్ చూడండి. ఊరికే చేస్తాను వెబ్ సిరీస్ అంతే. సో ఇప్పుడు ఒక చిన్న ఫన్నీ గేమ్స్, చిన్న పిల్లలు కదా, చిన్న చిన్న గేమ్స్ అనుకున్నా. ఎవరు గెలిస్తే వాళ్ళకి 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అవునా? నిజమా? వీడియో చెప్తున్నా కదా, కొడతారు. ఇవ్వకపోతే ఇస్తా, 2000 ఇస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తా. ఎవరు గెలుస్తారు మీలో మీరే గెలిచి పాపకి చాలా బుద్ధి కుశలత. స్వీటీ గెలుస్తుందంట. మీకేం కాన్ఫిడెంట్ లేవా? లాస్ట్ చూడండి. లాస్ట్ రోజు చూడాలంటే చెప్పలేమంట. ఎవరైనా సో స్టార్ట్ చేద్దాం మనం గేమ్. ఇప్పుడు చెప్పండి ఏం గేమ్స్ ఆడదాం. ఫస్ట్ గేమ్ పెన్ ఫైట్ ఆడతాం. దాన్ని నేనే ఇస్తాను, గెలుస్తాను. సెకండ్ గేమ్ ఒక సర్కిల్ వేస్తాం. ఇన్ అంటే లోపలికి, అవుట్ అంటే బయటికి. ఒకవేళ ఇన్ అంటే బయట వస్తే అవుట్. అట్లా. నెక్స్ట్ గేమ్ మ్యాజిక్ చేస్తా. మన ఇంట్లో అన్ని చేస్తున్నాయా? మన ఇంట్లో అన్ని సోఫాలు ఉన్నాయి. నువ్వు చెప్పేది గేమ్. వాటర్ లో వాటర్ వేసి వాటిని ఫ్లిప్ చేయాలి. ఇది బాగానే ఉంది. ఫ్లిప్ ఇది ఒకటి వాడచ్చు. వీడు చెప్పిన దానిలో పెన్ ఫైట్ అవుతుంది. చాలా పెన్ ఫైట్ ఫిక్స్ అయ్యాను నేను. పెన్స్ పట్టుకున్నా, వాడు అదే చెప్పాడు. ఓకే, ఇప్పుడు పెన్ ఫైట్ ఫస్ట్ ఒక స్టార్ట్ చేద్దాం. ఇట్రా, నువ్వు ఇటు కూర్చో. ఏం లేదు, ముగ్గురు కూడా ఆడచ్చు. గ్రాండ్ రా గెలిచిన వాళ్ళతో పెద్ద పిల్ల బేబీ ఆడుతుంది. ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఎవరి పెన్ బయట పడిపోతే అది అవుట్. నువ్వు ఒక ట్యాప్ చేయాలా? క్యారం బోర్డ్ లాగా. ఏం లేదు, సిటీలో ఉందా? ఇలా పెట్టాలి. అలా పడిపోతే అవుట్. సరే, బొమ్మ పలుసు. బొమ్మ పలుసు, బొల్స్ కాదు, బొమ్మ బొలుసు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. హెడ్ టైల్స్. నీకు హెడ్, నీకు టైల్స్. ఏమొచ్చింది? హెడ్ వచ్చింది. నువ్వు వాడతావా? నువ్వు వాడాల్సిన అవసరం లేదు. నువ్వు వాడతావు, వాడాడుతావు, నీ ఇష్టం. చెప్పు. ఫస్ట్ నువ్వు వాడతావు, వాడాడుతావు, నువ్వు డిసైడ్ చేయకు. నువ్వే ఆడు. అదే సరే, బెస్ట్ ఆఫ్ 3 రా. ట్రయల్స్, ఇది ట్రయల్స్. చిన్నపిల్ల పాప మోసం చేస్తున్నాడు, బాగుపడరా. చిన్నపిల్ల ట్రయల్స్. ఇక్కడ పెట్టు, నువ్వు కూడా ఇక్కడ పెట్టు. అదంతా లేదు, ఇది రియల్స్. నువ్వు ఆడతావా, వాడు ఆడాలి. ఆడు. వెళ్ళి గుడ్ స్వీట్కి ఇద్దరు ఓడిపోయారు. స్వీటీ గెలిచింది. స్వీట్ పెట్టిన ఓడిపోయింది. అవును, ఫస్ట్ వాడిపోయింది, వాళ్ళు ఓడిపోయినట్టు. పైన ఉంటే వాళ్ళు విన్. రెడీ, మళ్ళీ మెల్లిగా స్వీట్, మెల్లిగా. ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు స్వీట్ పైన కూర్చో చెప్తా. ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు స్వీట్ తాడుతారు. స్వీట్ ప్లేయర్, ప్రో ప్లేయర్, 2 సార్లు గెలిచింది. ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. ఫస్ట్ వాడదావా, వాడాడాలి. నువ్వు జడ్జి, కమాన్. నువ్వు ఇక్కడ రా, పక్కకు రా. ఉండరా, జడ్జి రా. నీరా రెడీ, స్టార్ట్. అందుకే ఇప్పుడు ఇది ట్రయల్స్ రా. అరే తుప్పా చదవా, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. రెడీ, ఇది ఫైనల్ మ్యాచ్ రా. ఆడండి. సరే బేబీ, నువ్వు ఆడాడు ఫస్ట్. కొట్టే కొట్టే కొట్టే. అదే నీ పెన్నారా పడిపోయింది. అక్కడ అడుగుతాం, అక్కడ అడుగుతాం. అవుట్ ఎవరు? ఓకే, అర్థమైంది. ఉండరా, నువ్వు ఆడే ఉండరా. స్వీట్ ఇక్కడ లక్కీ ప్లేస్ అంట. ఓకే, రెడీ. రెడీ, వీడికి 1 పాయింట్. ఇప్పుడు నువ్వు మీరు సరే ఆడు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలిచి వాళ్ళు విన్ అంతే. ట్రయల్స్ రా, ట్రయల్స్
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అన్ని లేదు 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 రెడీ 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 స్వీటీ వేన్ ఓకే ఓకే గేమ్ అయిపోయింది. స్వీటీ గెలిచింది. ఎవరు గెలిచారు లాస్ట్ లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ గేమ్ ఏంటి ఏదో చెప్పాను, బాటిల్ ఫ్లిప్ అంట. ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలిచారో మీకు తెలుసు, నాకు తెలుసు. మా సిటీ గెలిచిందని సిటీ అనుకుంటుంది, వీడు గెలిచాడు వీడు అనుకుంటున్నాడు. టాస్క్ నేను గెలిచాను కాబట్టి నేనే గెలిచాను. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సరే ఇప్పుడు 2 డేర్ ఆడదాం. పెన్ తిప్పుతా, ఈ క్యాప్ స్వీటీ వైపు ఆడింది అనుకో, స్వీటీ ఆన్సర్ చేయాలి. ట్రూత్ డేర్. నీ వైపు అయితే నువ్వు, నా వైపు అయితే నువ్వు, నీ వైపు అయినా నువ్వే. సార్ ఏంటి సార్ అది? నా వైపు అయితే నువ్వు, నీ వైపు అయినా నువ్వే. రెడీ? ఎవరికి ఇష్టం లేదా? నీకే ఫస్ట్. ఇట్లా చాలు. నువ్వే నువ్వే అడుగు. 2 డేర్ ఏ నువ్వు అడుగు. సరే 2 డేర్. ట్రూత్ ట్రూత్. నాకు ఏడుపు వస్తుందిరా. నువ్వు అడుగు క్వశ్చన్. ఏం అడుగుతావు? అని నిజం చెప్తాడంట. ఏం అడుగుతావు? బాబుని ఏదో అంటాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ అడిగా గర్ల్ ఫ్రెండ్ అడిగా? గర్ల్ ఫ్రెండ్స్ లేదా క్లాస్ లో? పేరు లేదు. అటు 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 అమ్మాయి రా, శ్రావణ అమ్మాయా? అమ్మాయిని అడిగింది కదా, వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఒక్క ఫ్రెండ్ లేదు అమ్మాయిలు. డీప్. ఇదేమో వాడి గర్ల్ ఫ్రెండ్స్ పేరు నడుస్తుంది, వాడేమో డీప్ గా అడగకూడదు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. అంత ఫుల్ గా ఉన్నారు అందరూ మా ఫ్రెండ్స్. చాలే నాన్న, ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్. వాడు ఆన్సర్ చేయట్లే నాన్న. మళ్ళీ వాడికి వచ్చింది. ఇటుంది ఇటుంది ఇటుంది. బేబీ 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 బేబీ. ఇప్పుడు బేబీ క్వశ్చన్ అడుగుతారు మీ ఇద్దరు. సరే నెక్స్ట్ నీకు ఫస్ట్ స్వీట్కి ఇస్తాం. డేర్ అండి స్వీట్. ఏం చెప్తాం చెప్పరా? ఇద్దరు చెప్పండి, ఏది నచ్చితే అని చెప్తారు. డేర్ చెప్పండి. నువ్వు 50% చెప్పు. ఇక్కడే మళ్ళీ వెనక్కి వెళ్ళరా. 15 అటు అటు కెమెరా. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. అదే బాగా చేయించండి. నాకు ఈ గేమ్ తెలియదు, నీళ్ళే ఫస్ట్ ఉన్నాడు. స్వీటీ నీ క్వశ్చన్ నువ్వు అడుగు. ట్రూత్. స్వీటీ ట్రూత్ చెప్తుంది ఇప్పుడు. అడుగు. ఉదయం అన్ని వాడినాడు. ఎవడు నీకేమవుతాడు? అడుగురా, నువ్వేంటా? అడుగురా క్వశ్చన్. ఉండరా నీకు ఇష్టమైంది ఫస్ట్ ఏదైనా మనిషా, వస్తువా, ఫ్రూట్, ఏదో ఒకటి. ఫ్రూట్. నీకు ఇష్టమైన మనిషి ఎవరు చెప్పు? నీకు ఇష్టమైన అడుగుతా, నీకు ఇష్టమైన మనిషి ఎవరు ఫ్యామిలీలో? నీకు ఇష్టమైన మనిషి ఉండరా నేను అడుగుతా. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు? ఇంట్లో రా, డాడీ, మమ్మీ, నేను, వీడు, మీ బావ, మీ బేబీ. లేడు కదా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు?
నాకు కూల్ డ్రింకే కావాలి. సరే నాన్న, ఇంట్లో ఇంక మీ మమ్మీ డాడీ ఇష్టం లేదా? ఇప్పుడు ఈ 5 మంది ఉండలేదు బేబీ. ఓ స్వీట్. స్వీటీ నీకే వచ్చింది స్వీటీ. అట్లా వచ్చిన నువ్వే ఉండరా స్వీటీ, అయిపోయినాయి. ట్రూత్ డేరా? ఎవరు అడగాలి? బేబీ బేబీ నో అడిగి. ఎవరు అడగాలి? బేబీ బేబీ నో అడిగి. ట్రూత్ డేరా అంటే ట్రూత్ అనేది కదా క్వశ్చన్ అడుగు. ఆన్సర్ కి ఆలోచించి క్వశ్చన్ కి ఆలోచించి. సరే పాస్ చేయాలంటే నీకు ఇష్టమైన ఫ్రూట్, నీకు ఇష్టమైన పండు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇంట్రెస్టింగ్. నీకు ఎన్ని బాయ్ ఫ్రెండ్స్? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? క్లోజ్. 1 సెకండ్. ఆన్సర్ క్లోజ్. ఐ వాంట్ క్లోజ్. క్లోజ్ గా వచ్చింది బాయ్స్. 3 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్ కాదా నాన్న? ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడతావా? ముగ్గురు అబ్బాయి ఫ్రెండ్స్. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ముగ్గురు ప్రపోజ్ చేశారు స్వీటీ నీకు స్కూల్లోనే? నేనే ఒరే ఏటోడు చెప్పింది పూర్తిగా వినవే. నెక్స్ట్ లాస్ట్ రౌండ్. లాస్ట్ ఇది రమేష్ గోబెట్ లో అయ్యో రమేష్ బాబాయ్కి ఇచ్చేసాను. నాకే ఎవరు ఎవరు ఒకరే ఎవరు అడుగుతారు? డేర్ డేర్ డేర్. ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే అలాగే లైన్ ఈ ఫ్యూచర్ లో కనబడిపోతున్నా ఈడికుంది. నేను చేసిన నేను చేయాలి అంతగా చేస్తాను. పని చెప్పినారు అందరూ. కూర్చోండి అంతేనా? ఓకే. ఏం చేయాలి? అటు వెళ్ళాలి. రాముంది రా. ఇప్పుడు నేను అలా వెళ్ళాలి. ఇది డేర్. ఇది డేర్. ఇది డేర్. పడిపోయిందా? ఐ హావ్ వీడియో ప్రూఫ్. పడిపోయిందా? ఐ ట్రైడ్ నో. ఐ విన్ నో. ఆ నెక్స్ట్ గేమ్ ఉంటే ఇల్లు బయటకు వస్తే అవుట్. ఓకే ఇల్లు చెప్తా చేయాలి. రెడీ? అవుట్. ఎందుకు ఈ రోజు గేమ్ ఏం కాదు. రివర్స్ లో ఉంటుంది అవుట్. ఓకేనా గైస్? ఓకే గైస్. ఏంటంటే ఇది అవుట్ ఉంటుంది కానీ ఇది రివర్స్ లో ఉంటుంది. రెడీ? పెద్దలు కాబట్టి అవుట్. లేట్ అవుట్. ఇన్ అవుట్. అవుట్. ఇన్ ఇన్ అవుట్ అన్నా గెలిపాలి. పద మిత్రుల దగ్గర రండి. అంతే గేమ్. గేమ్ నాది. నా ఛానల్, నా గేమ్, నా ఇష్టం. రెడీ? అవుట్. கட்டு பண்ணா ஒரு சாங் தலைவா இத்தேன் மார் மாதிரி ஒரு குத்தாங்குடி ఎలాంగే ఒను బోడింగే. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సరే ఇప్పుడు బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ 3 సార్లు ఎవరు వేస్తే వాళ్ళు. నేను ట్రైల్స్ నేను ఆల్రెడీ ఇదే నా మీద వేసుకున్నావు. నన్ను ఏమో ఇది ఏమవుతుందో చూద్దాం. స్వీటీ
ఇచ్చే నెక్స్ట్ బేబీకి ఇచ్చే. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ నేను కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బేబీ. ఫ్రెండ్స్ అంటూకి పోయింది ఇదంతా తెలుసా? సరే నెక్స్ట్ రౌండ్. ఆల్ గర్ల్స్ స్వీటీ ఫస్ట్. మంత్రాలు చదువుతుంది నాకు పోవాలని. ఇప్పుడు పడుతుంది చూడండి. ఆల్మోస్ట్ డిస్టింక్షన్ తిట్టుకోలేదంట. స్వీటీ స్వీటీ వేసి నా మీద ఎగురుతున్నా. గేమ్ మన రూల్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు నేను వేస్తా. శుద్ర పూజలు చేస్తుంది. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే ఓం పట్ స్వాహా. చాలా విరూపాక్ష విరూపాక్ష. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సారీ లోపల ఏం లేదు, అంత డొల్ల. ఎన్నిసార్లు లేదు. రెడీ నెక్స్ట్ నెక్స్ట్ ఇది పడిపో. పడిపోదు నోరు పెట్టింది. పడిపోవాలి నువ్వే ఇప్పుడు పడిపో. నువ్వు కూడా చెప్పు మంత్రం. అయిపోయింది గేమ్. ఇంత సమయంతో నేను వేసేస్తాను. ఇప్పుడు చొట్టలు తీస్తే పడుకోండి. చూడు ఎవరు చెప్పారంట? ఎవరు చెప్పారా? బాగా పడింది. ఇప్పుడు ఏమీ చేస్తున్నారా? స్వీటీ అలా పడుకుంటున్నాను. This is not fair. This is not fair. కౌంట్ లేదు అది. రండి స్వీటీ అయిందన్నా. నువ్వు సూపర్ రా. వెరీ నైస్. సూపర్ రా. Not fair. Not fair. Not counted. ఈ గేమ్ లో నాకు 2 points, నీకు 0. క్యాచ్ వేరే గేమ్ మనం ఆడుతుంది. సపరేట్ గేమ్ మధ్యలో గేమ్ ఆడుతుంది. దానిలో 1 point. ఈ గేమ్ అయితే ఇదే లాస్ట్. నేను విన్నరా? బెస్ట్ ఆఫ్ 3 అయిపోయింది గేమ్. తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఓవర్ 5 ఛాన్సెస్ రా. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్. నీకు 5 ఛాన్సెస్ వరుసగా. ఇటు అటు కూర్చో. 5 ఛాన్సెస్ కంటిన్యూగా ఎవరు ఎన్ని వేస్తే వాళ్ళు విన్. స్వీటీ సార్ 3 బెస్ట్ ఆఫ్ 3 సరే అటువైపు 3 స్లోగా స్వీటీ జాగ్రత్తగా. స్వీటీ కొట్టి పడదు. ఈ మధ్యలో గేమ్ అన్నదే. దానిలో స్వీటీ 2 points, దీనిలో ఇంకా పాయింట్ లేదు. లాస్ట్ టైం నెక్స్ట్ ఉదయ్. ఫోర్త్ టైం అయితే ఇంకొకసారి ఫిఫ్త్ గేమ్స్ లో స్వీటీ ఒకటి గెలిచింది, రమేష్ ఒకటి గెలిచారు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటంటే మీ టాలెంట్ చూపించండి. ఎవరెవరు ఏమేమి టాలెంట్స్ చూపిస్తారు? నువ్వు డాన్స్. నువ్వు డాన్స్. ముగ్గురు డాన్స్ డాన్స్ బాగుంటుంది. ఇప్పుడు పాస్ రోలింగ్ లో ఉండు. అందరు గేమ్స్ ఇద్దాం. ఏంట్రా నీ గేమ్? నా పేరు హ్యాండ్ క్రికెట్. అంతా తెలిసి నాకు చెప్పురా. పిల్లలతో బీపీ వచ్చేసింది. ఎందుకు ఎవరు చెప్పు? నాకు చెప్పురా. 1 2 3 4 5
క్లాస్ 4 6 ఇది ముందు పెట్టుకోండి 7 8 9 10 ఏమన్నా మీరు 9 మీకు వచ్చా మాకు కొంచెం ఏ వచ్చి నిద్ర అండి ఇప్పుడు నిద్ర అంటాము ఆడియో ఫస్ట్ క్లాస్ వచ్చాము నిద్ర అంటారా చూడండి ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు 3 4 ఇస్ ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్. నాకు చెప్పురా కెమెరా వెళ్తావా మా వాడు కెమెరా కావాలి నేను కొంచెం వద్దురా ఈ గేమ్ డాన్స్ నాకు నచ్చలేదు. సరే ఇప్పుడు డాన్స్ అంట మ్యూజిక్ పెడతాను కానీ ఆ పాట యూట్యూబ్ లో ప్లే చేయలేం కాబట్టి నేను సాంగ్ చేంజ్ చేసేస్తాను. వీళ్ళు వేసే సాంగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఏదో ప్లే చేస్తాను. ఇండివిజువల్ గా వేయాలి. మీ ముగ్గురు అంటే ఇక్కడ హోస్ట్ కెమెరామెన్ ప్రొడ్యూసర్ నేను కూడా ఫస్ట్ టోల్ తీసేస్తా. ముగ్గురు జడ్జెస్ ఉన్నాం మేము వేస్తాం పాయింట్స్. ఎంతంట దూరాలు ఏం పాట? సినిమాల పాట కోట్ సినిమాలో పాట. అది టీవీలో ఎందుకు అది వస్తుంది. అదే ఎంతంటే దూరాలు. ఏదో చేద్దాం అనుకున్నా అక్కడ ప్రాక్టీస్ సెక్షన్ ప్రాక్టీస్ కోట్ స్టెప్ బలేస్తాడు. కోట్ స్టెప్ కథలలో చెప్పారు కథలలో చెప్పారు. ఇంకో పాట ఏమైంది వచ్చి నీ సాంగ్ చెడగొట్టిందా? ఇప్పుడు ది గ్రేట్ డాన్సర్ ఉంటారు హైదరాబాద్ చిత్తూరు నుంచి వచ్చాడు కానీ హైదరాబాద్ లో ఇప్పుడు మనోడు వన్ ఆఫ్ ద గ్రేట్ డాన్సర్స్. ఇప్పుడు ఈ డాన్సర్ డాన్స్ చేస్తాడు మీరు చూడండి మామూలుగా ఉండదు. స్కూల్లో కూడా బాగా నేను షాక్ అయిపోయా మీరు చూడండి. రెడీ तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा तौबा तौबा. వేసాడు మీ తమ్ముడు చెప్పు. బోట్ రైడింగ్ చేశాడు రెడీరా? మా స్వీట్ సింగర్ కూడా నెక్స్ట్ పాట పాడి అనిపిస్తుంది. ఇప్పుడు ఒక లైన్ చేసి శాంపుల్ పాడు ఒక 2 లైన్ పాట ఎత్తుకెళ్ళకు. వేల వేల వెన్నెలంత మీద వాని వెలుగులంత మోయమంటే నేను ఎంత రే ఎట్టుంది తెలుసా ఏదో మీద వాళ్ళకి పోయలేకపోతున్నాను నా మీద పాడినట్టు. హాయని పెదాలి అంత ఊదమంత ఊపిరంట రే తల్లి పుస్తకాలు
భాషలంటే అక్షరాలు చూపుల్లో అర్థమయ్యే అన్ని మాటలు ముందురని ఆనవాలు వెళ్ళిపోని కారణాలు ఇది బేబీ ఆఫ్ పవర్ పోయింది. నెక్స్ట్ లైన్ ఏంటి? మర్చిపోయింది. హిందీ సాంగ్ నెక్స్ట్ డాన్స్ అయిపోయింది. కమన్ పాట. సో ఇప్పుడు డాన్స్ లో ఎవరు విన్నర్ అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం. మా కెమెరామెన్ కమాన్, ఎవరికి వేస్తున్నాం ఓటు? 1 2 3 డాన్సర్స్, మేమిద్దరం కాదు క్యామియోస్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరికి ఇస్తావు? నువ్వు ఎవరికి ఇస్తావు? నేను స్వీటీకి ఇస్తున్నాను. డాన్స్ లో సరే, ఒక ఓటు స్వీటీకి వెళ్ళింది. పుష్ప, నీ ఓటు ఎవరికి? లిక్కీ కంట. లిక్కీ. ఇప్పుడు ఫైనల్ నా ఓటుతో గెలుస్తారు జనాలు. ఇప్పుడు నేను ఓటు వేయాలి. స్వీటీ, నేను ఎవరికి వేస్తా ఓటు? ఇక్కడ రా. బేబీ నువ్వు ఇక్కడ రా. మనం ఇప్పుడు డాన్స్ షో జడ్జ్ అనమాట. నేను ఫైనల్ విన్నర్ ని ప్రకటిస్తా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది నేను ఇలా అంటే అది విన్నర్ అనమాట. రెడీ? 1. ఇప్పుడు మ్యూజిక్ వేసుకుంటా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటా. ఎవరు గెలుస్తారు? అరే నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావురా? వాడి క్లోజ్ అయింది. ఉదయ్, ఎవరు గెలుస్తారు? స్వీటీ డైరెక్ట్ వేసింది ఫస్ట్ లో, మళ్ళీ ఎవరు గెలుస్తారు? మొత్తం వేసుకో. చీజ్ చీజ్ తినే వేసింది గైస్. చీజ్. ఎవరు గెలుస్తారు? రెడీ? 1 2 3. ఆవులు ఇచ్చారన్న, ఇంకెవరు చెప్పలేదు. రెడీ? 1 2. ఏంటయ్యాలి? నేనే గెలిచాను. Yes, prize goes to me. First prize. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు జడ్జి మాటియా జడ్జిలకు డాన్స్ లో ఛాన్స్ లేదంట. సరే, మళ్ళీ ఎవరికి ఇస్తాం? ఇప్పుడు ఎవరికైనా ఇచ్చా స్వీటీ? నా ఇష్టమా? నా ఇష్టం. బేబీకి ఇచ్చేస్తా. బేబీ బాయ్స్. ఓకే గిల్లేస్తుంది ఇక్కడ. ఓకే అండి. రెడీ? ఓకే. 1 2. స్వీటీ ఓడిపోయింది. బేబీ విన్. కరెక్టే కదా నాన్న? పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓడిపోయిన చేయకూడదా? ఓడిపిన చేతిలో గెలిచిన చేపట్టాను. ఇప్పుడు బేబీ చేస్తూ ఉంటావు అంతేనా? అదే. రెడీ. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో. రెడీ? 1 2 3. ఫైనల్. అమ్మమ్మ ఏడవద్దు. రెడీ? 1 2 3. ఇప్పుడు మనం విన్నర్ కి ప్రైజ్ ఇస్తున్నాం. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ గోస్ టు ఉదయ్. ఫస్ట్ 2000 వీడియో గెలుచుకున్నాడు. లాస్ట్ లో ఇస్తారా? తర్వాత మన 3 గేమ్లో 2 పాయింట్లు గెలుచుకొని స్వీటీ కమాన్, నువ్వు 2000 విన్ అయ్యావు. సెకండ్. ఇప్పుడు ఆ 2000 తో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? మండితో అందరికి పార్టీ. మండి తీసుకెళ్ళి అందరూ పార్టీ ఇస్తుందంట. వీళ్ళైతే నెక్స్ట్ మండి బ్లాగ్ చేస్తా. నీ 2000 ఏం చేస్తారు? డ్రెస్సులు అనుకుంటా. ఈ డ్రెస్సులు కొనుక్కుంటా. బేబీదా అంటే ఫైట్ చేసి ఈ గేమ్ లో లాస్ట్ వరకు నిలబడింది కాబట్టి బెస్ట్ అవార్డ్ గోస్ టు బేబీ. నీకు 2000 ఏం చేస్తావు? నేను కూడా అంతే. ఏందంటే అది మండి అవుతుంది. వీడియో డ్రెస్ లో వేసుకుంటా. మనం సేవింగ్స్ అండి. నాన్న పలికలు. గుడ్ గర్ల్. దాని సెంటర్ లో రా. ఇప్పుడు ప్రైజ్ మనీ సిటీ 2000. బేబీ 2000. నిజంగా ఉన్నా గెలుచుకున్నావు. తీసుకో. 2000 guys, 2000.
వర్క్ అవుతుంది బ్రాండ్ అదే కష్టపడి 6,000 ఇస్తే వాల్యూ లేకుండా తిడుతున్నారు చూడండి నన్ను. Real not అన్నా. ఏందన్నా ఏం చదువు చదువు నాన్న చదువు ఏం చదువు అక్కడ ఏం రాసింది ప్రాజెక్ట్ ఓన్లీ అన్న డబ్బులు హెల్ప్ నాన్న. అరే నీకు వద్దారా 2,000 నీకు వద్దా? 5 రూపీస్ దొరుకుతుంది వాటిని అమ్మితే. క్యాష్ వాల్యూ లేకుండా పోయిందండి. సరే నేను బండి తీసుకెళ్ళాలి కదా, బండికి వెళ్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఉన్నాయి వద్దా? 10,000 was too sweetie. సో ఫైనలీ ఈ బ్లాగ్ ఇంతటితో ఫినిష్ చేసి మండీ బ్లాగ్ చేస్తా. మేము మండీకి వెళ్తున్నాం, పిల్లలందరూ కష్టపడారు కాబట్టి మండీకి తీసుకెళ్తాం. ఓకే, మండీ బ్లాగ్ A few minutes later. స్వీటీ 2 games లో గెలిచింది కాబట్టి 500. 2 games గెలిచావు కదా నాన్న. రారా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డు. బాగా డాన్స్ చేశాడు, బాగా గోల్ చేశాడు, మధ్యలో నన్ను డామినేట్ చేసి ఆడి సాంగ్ అనుకుని ఏదైనా ఆగింది కాబట్టి వాడికి 500. దా బేబీ వీడు యాంకర్ అవుతాడు. బేబీకి 500 కిడ్నీ బ్యాంక్ లో వేసుకుంటది, అంతే అయిపోయింది. చలో అందరూ వీడియో కోసం డబ్బులు ఇచ్చింది, అయిపోయింది కదా వీడియో. నానా బిల్లు ఎలాగో నువ్వే కడతా అన్నావు కదా, నువ్వే కట్టాలి బిల్లు. ఇంకో 500 డబ్బులు వసూలు చేసిందండి. ఇందుకే పిల్లలతో ప్రాంక్ అని చెప్పి సరదాగా చేయకండి, వసూలు చేస్తారు. అందరు బాగా చెప్పండి. బాయ్. సబ్స్క్రైబ్ షేర్ చెప్పండి. నువ్వు బాగా చెప్తాడు కాబట్టి చెప్పరు. సబ్స్క్రైబ్ షేర్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. షేర్ చేయండి, ముఖ్యంగా అందరికి తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి. అందరు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకోండి. మేము రోజు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాం. డబ్బులు ఛానల్ పేరు చెప్పండి రా. ఛానల్ పేరు రమేష్ భువనగిరి. మీ అందరికి తెలుసు. నువ్వేమన్నా చెప్తావు మా ఫ్రెండ్స్ కి, మా ఫ్యాన్స్ కి? బిజీ ప్రాంతం చేసి ఇలా ఇస్తారు సార్, చూస్తాను 50 నుండి వసూలు చేసావు సార్. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇది ఇంకా ఆగలేదు. నువ్వు లాస్ట్ ఫైనల్ వర్డ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్ ఫాలో చేయండి. బెల్ కొట్టండి. బెల్ ఐకాన్ చాలా ముఖ్యం గైస్. చలో బాయ్, సీ యు నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఈ బ్లాగ్ కి బాయ్.